కోనసీమ అగ్ని ప్రమాదంపై మోదీ దిగ్భ్రాంతి, క్షతగాతులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్ష. ₹1,14,000 కోట్ల పెట్టుబడులకు ఆమోదం. ఎస్ఐపిబి మీటింగ్లో 30కి పైగా ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్. గురువారం కాకినాడలో డిప్యూటీ సీఎం పర్యటన, కలెక్టరేట్లో మత్స్యకార ప్రతినిధులతో భేటీ. జగన్ పర్యటనను అడ్డుకుంటామన్న దళిత సంఘాలు, సుధాకర్ ఫ్యామిలీకి క్షమాపణ చెప్పాలంటూ డిమాండ్. బీసీ రిజర్వేషన్స్ పై విచారణ గురువారానికి వాయిదా, యథాతథంగా స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్. ఆయన యుఎస్ వెళ్లడానికి పాస్పోర్ట్ ఇవ్వండి, మిథున్ రెడ్డి పిటిషన్పై ఏసీబీ కోర్టు ఆదేశం. మోహన్ బాబు యూనివర్సిటీ రద్దుకు సిఫారసు, హైకోర్టు స్టే ఉందంటున్న మంచు విష్ణు. ఛత్తీస్గఢ్లో మావోయిస్టుల సంచలన నిర్ణయం, ఆయుధాలు వీడేందుకు సమయం కావాలని లేఖ. మహారాష్ట్రలో ప్రధాని మోదీ పర్యటన, పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రాష్ట్ర సచివాలయంలో నిర్వహించిన 11వ రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి సమావేశంలో కీలక ప్రాజెక్టులకు ఆమోదం తెలిపారు. దాదాపు 1.14 లక్షల కోట్ల పెట్టుబడులకు ఆమోదం తెలిపారు. ఐటీ, ఇంధనం, టూరిజం, ఏరోస్పేస్, ఫుడ్ ప్రాసెసింగ్ రంగాల్లో 30కి పైగా ప్రాజెక్టులకు ఆమోదం లభించగా వీటి ద్వారా 67,000 ఉద్యోగాల కల్పన జరుగుతుందని అంచనా వేశారు. దేశ చరిత్రలోనే ఏపీలో అతిపెద్ద విదేశీ ప్రత్యక్ష పెట్టుబడిని ఆకర్షించింది. గూగుల్ అనుబంధ సంస్థ రైడెన్ ఇన్ఫోటెక్ ఇండియా లిమిటెడ్ విశాఖలో ఏర్పాటు చేయనుంది. 87,520 కోట్ల పెట్టుబడితో ఏర్పాటు చేయని ఈ డేటా సెంటర్ ప్రాజెక్టుకు ఎస్ఐపిబి ఆమోదం తెలిపింది. విశాఖలోని తర్లువాడ, అడవిపురం, అచ్యుతాపురం సమీపంలోని రాంబిల్ వద్ద 3 క్యాంపస్లలో రైడెన్ ఇన్ఫోటెక్ డేటా సెంటర్లు ఏర్పాటు చేయనుంది. రైడెన్ ఇన్ఫోటెక్ డేటా సెంటర్ ద్వారా దేశంలోనే అతిపెద్ద విదేశీ ప్రత్యక్ష పెట్టుబడిని ఏపీకి సాధించడంపై ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్కు ముఖ్యమంత్రి, మంత్రులు అభినందనలు తెలిపారు. క్వాంటమ్ వ్యాలీ తరహాలోనే డేటా సెంటర్లు ఏపీకి టెక్నాలజీ గేమ్ చేంజర్గా మారతాయని అన్నారు. కేవలం 15 నెలల కాలంలో పెట్టుబడుల ప్రయత్నాలు సత్ఫలితాలు ఇస్తున్నాయని సీఎం ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. ఇప్పటివరకు జరిగిన 11 ఎస్ఐపిబిల ద్వారా 7.07 లక్షల కోట్ల పెట్టుబడులకు ఆమోదం తెలిపారు. ఈ ప్రాజెక్టుల ద్వారా 6.20 లక్షల మందికి నేరుగా ఉద్యోగాలు దక్కనున్నాయి. అమెరికాలో వర్జీనియా నగరం డేటా వ్యాలీగా ఉందని, ప్రస్తుతం విశాఖ కూడా రైడెన్, గూగుల్ ప్రాజెక్టులతో డేటా వ్యాలీగా రూపొందుతుందని ఐటీ మంత్రి నారా లోకేష్ ముఖ్యమంత్రికి వివరించారు. టీసీఎస్ సంస్థ కూడా ఇక్కడ త్వరలోనే క్యాంపస్ను ప్రారంభించనుందని, ఒక విశాఖ నగరంలోనే 5 లక్షల మందికి ఉద్యోగాల కల్పన లక్ష్యంగా పనిచేస్తున్నామని మంత్రి తెలిపారు. దీనిపై స్పందించిన సీఎం ఐటీ సంస్థలు, అందులో పనిచేసే ఉద్యోగులకు హౌసింగ్తో పాటు రహదారులు, ఇతర మౌలిక వస్తువులు ఉండేలా ప్రణాళికలు చేయాలని సూచించారు. కాకినాడ ఉప్పాడ తీరంలో మత్స్యకారులకు భరోసా కల్పించేందుకు జనసేన పార్టీ అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సిద్ధమయ్యారు. రేపు ఉప్పాడ తీర ప్రాంతానికి పవన్ రానున్నట్టు తెలుస్తోంది. గత కొద్ది రోజులుగా ఉప్పాడ తీరంలో మందుల ఫ్యాక్టరీల నుంచి వస్తున్న వ్యర్థాలు సముద్రంలో కలుస్తుండటంతో మత్స్య సంపద అంతరించిపోతోందని మత్స్యకారులు ఆందోళన చేపట్టారు. ఈ నేపథ్యంలో వారి సమస్యలు తెలుసుకుని పరిష్కరించేందుకు డిప్యూటీ సీఎం నేరుగా రంగంలోకి దిగుతున్నారు. ఉప్పాడ నుంచి అద్దరిపేట వరకు సముద్ర తీరం విస్తరించింది. ఈ ప్రాంతంలోని మత్స్యకారులకు చేపల వేట ఆర్థిక జీవనానికి మూలాధారం. ఒకప్పుడు రాత్రి వేటకు వెళ్లి తెల్లారు వచ్చేసరికి వలలో కుప్పలు కుప్పలుగా చేపలు పడేవి. దీంతో మత్స్యకారుల జీవనానికి ఏ ఢోకా ఉండేది కాదు. ఇప్పుడు ఆ పరిస్థితి మారింది. రాత్రంతా సముద్రంలో వేట సాగించినా ఉత్తి చేతులతో రావాల్సి వస్తుందని మత్స్యకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనికి ప్రధాన కారణం
తీర ప్రాంతంలో ఉన్న ఫ్యాక్టరీలేనని దివీస్ సహా అనేక మెడిసిన్ తయారీ కంపెనీల నుంచి వచ్చే రసాయనాల వల్ల మత్స్య సంపద అంతరించిపోతోందని గిరిపుత్రులు ఆందోళన బాట పట్టారు. రసాయన వ్యర్థాలు సముద్రంలో కలిపేయడం వల్ల నీటి రంగు మారిపోతుందని, చేపలు చనిపోతున్నాయని, వల్లకు చిక్కడం లేదని మత్స్యకారులు ఆరోపిస్తున్నారు. ఒకప్పుడు వలలో పడిన చేపలతో తమ కుటుంబాలు సుఖంగా జీవించేవని, ఇప్పుడు అప్పులు తప్ప మరేం మిగలటం లేదని మత్స్యకారులు వాపోతున్నారు. ఈ సమస్య ఉప్పాడ ప్రాంతానికే పరిమితం కాకుండా అనకాపల్లి జిల్లా పాయకరావుపేట, రాజయ్యపేట ప్రాంతాల్లోనూ ఇదే ఆందోళన కొనసాగుతోంది. అక్కడ ఇప్పటికే 2 ఫ్యాక్టరీలు ఉండడంతో మత్స్యకారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ఇప్పుడు బల్క్ డ్రగ్ పార్క్ వస్తే తాము ఎక్కడికి వెళ్లిపోవాలని ప్రశ్నిస్తున్నారు. మత్స్యకారుల ఆందోళన నేపథ్యంలో వారి కుటుంబాల సంక్షేమం, జీవనోపాధి భద్రత, హక్కుల పరిరక్షణకు త్వరితగతిన పరిష్కారం చూపేందుకు ప్రభుత్వం కమిటీ ఏర్పాటు చేసింది. దీనిలో పరిశ్రమలు, మత్స్యశాఖ కమిషనర్లు, పీసీబీ కార్యదర్శి, మత్స్య కార్యవర్గ ప్రతినిధులు సభ్యులుగా, కాకినాడ జిల్లా కలెక్టర్ కన్వీనర్గా వ్యవహరించున్నారు. ఫ్యాక్టరీల నుంచి రసాయనాల విడుదల కావడం వల్ల మత్స్యకారుల జీవనోపాధిపై చూపుతున్న ప్రభావం, వేటకు అంతరాయం ఏర్పడితే వారికి పరిహారం తదితర అంశాలు ఫిర్యాదులను కమిటీ పరిశీలించనుంది. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సూచన మేరకు కాకినాడ జిల్లా ఉప్పాడ తీర ప్రాంత మత్స్యకారుల సమస్యల పరిష్కారం కోసం ఓ కమిటీ నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మత్స్యకారుల సమస్యలపై తక్షణం స్పందించి కమిటీ ఏర్పాటు చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు, అలాగే మత్స్యశాఖ మంత్రి అచ్చెన్నాయుడికి పవన్ కళ్యాణ్ ధన్యవాదాలు తెలిపారు. వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి నర్సీపట్నం పర్యటన అడ్డుకుంటామని దళిత సంఘాలు తీవ్రంగా హెచ్చరించాయి. జగన్ నర్సీపట్నంలో అడుగుపెట్టే ముందు దివంగత డాక్టర్ సుధాకర్ తల్లికి, వారి కుటుంబ సభ్యులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. డాక్టర్ సుధాకర్ మరణానికి జగనే కారణమని, ఇది ప్రపంచానికి తెలిసిన నిజమని దళిత సంఘాలు అంటున్నాయి. ఒక మాస్క్, పీపీఈ కిట్ అందించలేక డాక్టర్ సుధాకర్ను బలికొన్న జగన్ ఇప్పుడు నర్సీపట్నంలో మెడికల్ కాలేజీ కడతారంటే ప్రజలు నమ్మరని అంటున్నాయి. ఒక వైద్యుడి ప్రాణాలనే కాపాడలేని వారు మెడికల్ కాలేజ్ ఎలా నిర్మిస్తారని ప్రశ్నించారు. డాక్టర్ సుధాకర్కు జరిగిన అన్యాయంపై, ఆయన మృతిపై ఇంతవరకు న్యాయం జరగలేదని చెప్పుకొచ్చారు. ఈ విషయంపై వెంటనే సిబిఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. డాక్టర్ సుధాకర్ కుటుంబానికి జగన్ క్షమాపణ చెప్పని పక్షంలో దళిత సంఘాల ఆధ్వర్యంలో ఆయన పర్యటన అడ్డుకుని తీరుతామని దళిత సంఘాలు హెచ్చరించాయి. మరోవైపు అనకాపల్లి జిల్లా పర్యటనపై సస్పెన్స్ కొనసాగుతోంది. వైఎస్ జగన్ విశాఖపట్నం నుంచి మాకవరపాలెం వరకు చేపట్టాలనుకున్న రోడ్ షోకు పోలీసులు అనుమతి నిరాకరించారు. విశాఖపట్నం ఎయిర్పోర్ట్ నుంచి మాకవరపాలెం వరకు హెలికాప్టర్లో రావాలని సూచిస్తున్నారు. కానీ పోలీసుల ఆంక్షల్ని వైసీపీ నేతలు తప్పుపడుతున్నారు. జగన్ పర్యటన తాము అనుకున్నట్లే కొనసాగుతుందని చెప్తున్నారు. పోలీసుల ఆంక్షలు, దళిత సంఘాల హెచ్చరికల నేపథ్యంలో జగన్ పర్యటనపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఇక రాష్ట్ర వ్యాప్తంగా కలకలం సృష్టించిన మొలకల చెరువు నకిలీ మద్యం కేసులో సంచలన విషయాలు బయటపడుతున్నాయి. ఇబ్రహీంపట్నంలో బయటపడిన నకిలీ మద్యం తయారీ, బాటిలింగ్ కేంద్రం దాదాపు 2.5 ఏళ్లుగా అంటే వైసీపీ ప్రభుత్వ హయాం నుంచి అక్కడే కొనసాగుతున్నట్లు తేలింది. సోమవారం రాత్రి పొద్దుపోయే వరకు తనిఖీ చేసిన ఎక్సైజ్ అధికారులు పాత బార్ ప్రాంగణంలోని పరిస్థితులు బట్టి ఈ అంచనాకు వచ్చినట్టుగా తెలుస్తోంది. అందులో పెద్ద సంఖ్యలో ఖాళీ క్యాన్లు దొరికాయి. మద్యంతో ఉన్నవి 5 దొరికాయి. ఇక్కడ నకిలీ మద్యం తయారు చేసి బెల్ట్ దుకాణాలకు తరలిస్తున్న సంగతి స్థానిక వైసీపీ నేతలకు తెలుసని అంటున్నారు. ఇబ్రహీంపట్నంలో బయటపడిన నకిలీ దందాకు బెంగళూరు నుంచే మద్యం సరఫరా అయినట్లు గుర్తించారు. బెంగళూరుకు చెందిన బాలాజీ నుంచి అన్నమయ్య జిల్లా మొలకల చెరుకు సరుకు వచ్చేది. అక్కడ మాల్ట్, కార్మెల్ కలిపాక క్యాన్లలో రహస్యంగా ఇబ్రహీంపట్నం తరలించేవారు. ఇక్కడ గోదాములో చిన్న క్యాన్లను నింపి అమ్మకాలకు పంపిస్తుండేవారు. అసలు హోలోగ్రామ్ స్టిక్కర్లను పోలినట్లుగా ఉండేలా బాలాజీ నకిలీ హోలోగ్రామ్ స్టిక్కర్లను ముద్రించి పంపించేవాడు. ఈ సీసాలను గన్నవరం మండలం సూరంపల్లి పారిశ్రామిక వాడలోని ఓ కర్మాగారంలో తయారు చేయించారు. వీటికి వేసే లేబుళ్లు అచ్చు అసలుకు తీసిపోని రీతిలో తయారు చేయించారు. హైదరాబాద్ వచ్చిన రవి వీటిని సరఫరా చేసినట్టు తేలింది. నకిలీ మద్యం తయారులో పెద్దగా వాసన రాని ఎక్స్ట్రా న్యూట్రల్ స్పిరిట్ను వాడినట్లు గుర్తించారు. రెక్టిఫైడ్ స్పిరిట్ అయితే ఎక్కువ వాసన వచ్చి నకిలీదని తెలుస్తుందని దీన్ని ఎంచుకున్నట్లు అనుమానిస్తున్నారు.
ఇక అన్నమయ్య జిల్లా ములకలచెరులో బయటపడిన భారీ నకిలీ మద్యం రాకెట్లో తీగలాగితే గుంటూరు జిల్లా తెనాల్లో వైసీపీ నేతల పాత్రని ఈ రాకెట్ డొంక కదులుతోంది. ఈ రాకెట్ వెనుకున్న నలుగురు కీలక నిందితులు ప్రస్తుతం పరారీలో ఉన్నారు. వారిలో తెనాలివాసి కొడాలి శ్రీనివాసరావు కూడా ఒకరు. ములకలచెరులో ఈ రాకెట్ నడుపుతున్న పాత డాబా అద్దె ఒప్పందం ఇతడి పేరుపైన ఉండడంతో ఈ కేసులో 12వ నిందితుడిగా చేర్చారు. ఈ వ్యవహారానికి సంబంధించి ఆరా తీస్తుంటే విస్తుగొలిపే విషయాలు చాలానే వెలుగు చూస్తున్నాయని ఎక్సైజ్ వర్గాలు చెప్తున్నాయి. వైసీపీ ప్రభుత్వ కాలం నుంచి ఈ రాకెట్ యథేచ్ఛగా సాగుతోందని, అప్పటి ప్రభుత్వ పెద్దల అండదండలతో సాగించిన దందాను కూటమి ప్రభుత్వం వచ్చాక కూడా కొనసాగిస్తున్నారని అంటున్నారు. నకిలీ మద్యం వ్యవహారంలో భవానీపురం ఎక్సైజ్ పోలీసులు కేసు నమోదు చేశారు. 12 మందిని నిందితులుగా చేర్చారు. ఏ1గా అద్దేపల్లి జనార్దన్ రావు, ఏ2గా అతని సోదరుడు అద్దేపల్లి జగన్మోహన్ రావును చేర్చారు. వీరితో పాటు బాదల్ దాస్, ప్రదీప్ దాస్, బాలాజీ, రవి, కట్టా రాజు, సయ్యద్ హాజీ తదితరులను నిందితులుగా పేర్కొన్నారు. ఇక ఒడిశాకు చెందిన ఇద్దరు నిందితులను ఇప్పటికే ములకలచెరువు కేసులో అక్కడ ఎక్సైజ్ పోలీసులు అరెస్ట్ చేశారు. హాజీ కూడా అక్కడే అరెస్ట్ అయ్యాడు. తాజాగా జగన్మోహన్ రావుతో పాటు ఒడిశాకు చెందిన కార్మికులు బాదల్ దాస్, ప్రదీప్ దాస్ను అరెస్ట్ చేశారు. వీరు నిన్న విజయవాడలోని ఎక్సైజ్ కోర్టులో హాజరుపరచగా న్యాయాధికారి రిమాండ్ విధించారు. ఆ తర్వాత వారిని విజయవాడ జైలుకి తరలించారు. బీసీ రిజర్వేషన్ బిల్లు పిటిషన్పై విచారణను తెలంగాణ హైకోర్టు గురువారానికి వాయిదా వేసింది. గురువారం మధ్యాహ్నం 2:15 వాదనలు మళ్లీ మొదలు కానాయి. మరోవైపు షెడ్యూల్ ప్రకారం గురువారం స్థానిక సంస్థల ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల కావాల్సింది. దీంతో నోటిఫికేషన్ విడుదలపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. అంతకుముందు బీసీ రిజర్వేషన్లపై హైకోర్టులో వాడివేడి వాదనలు జరిగాయి. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి పలు ప్రశ్నలు సంధించారు. రిజర్వేషన్ల బిల్లును ఎప్పుడు అసెంబ్లీ ఆమోదించిందని ప్రశ్నించారు. అలాగే అసెంబ్లీ ఆమోదించిన బిల్లును గవర్నర్ ఆమోదించారా, రిజర్వేషన్ల బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం అవసరమని హైకోర్టు ప్రశ్నించింది. తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ గురువారం వెలువడనుంది. నోటిఫికేషన్ విడుదలపై స్టే ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించడంతో షెడ్యూల్ ప్రకారం గురువారమే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల కానుంది. తెలంగాణ ఎన్నికల కమిషన్ ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం మొదటి ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాలకు, ఆ తర్వాత సర్పంచ్, వార్డు సభ్యులకు ఎన్నికలు జరగనున్నాయి. 5 దశల్లో జరిగే ఎన్నికల ప్రక్రియ ఈ నెల 9న ప్రారంభమై నవంబర్ 11న ముగుస్తుంది. తొలి విడత ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ గురువారం ప్రారంభమవుతుంది. నామినేషన్లకు చివరి తేదీ అక్టోబర్ 11. ఆ తర్వాత రోజు నామినేషన్ల పరిశీలన అక్టోబర్ 15 ఉపసంహరణ గడువుగా ఉంది. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జీఎస్టీ సంస్కరణలు విప్లవాత్మకమని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. జీఎస్టీ తగ్గింపై అవనిగడ్డలో నిర్వహించిన సమావేశంలో పాల్గొన్న మంత్రి కేంద్ర ప్రభుత్వ నిర్ణయంతో పేదలు, మధ్యతరగతికి మేలు చేస్తుందన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చొరవ కారణంగానే జీఎస్టీ సంస్కరణ సాధ్యమైందన్నారు. కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలతో ప్రజల్లో కొనుగోలు శక్తితో పాటు పొదుపు కూడా పెరిగిందన్నారు. అంతకుముందు మండలి వెంకటకృష్ణారావు శత జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ట్యాక్సెస్ విధానం ఎలా ఉండేది, ప్రస్తుతం ఉన్నటువంటి ట్యాక్సెస్ విధానం ఎలా ఉంది, ఇవాళ ప్రపంచ దేశాల్లో 4వ అతిపెద్ద దేశంగా ఆర్థిక వ్యవస్థగా భారతదేశం తయారైంది. 2014 ముందు ఇక్కడ చిన్నతనంలో కూడా మనం చూస్తే ట్యాక్సెస్ లో రకరకాల ట్యాక్సెస్ ఉంది. సేల్ ట్యాక్స్ అని, కమర్షియల్ ట్యాక్స్ అని, ఎక్సైజ్ ట్యాక్స్ అని, సెంట్రల్ ట్యాక్స్ అని, ఇలా తర్వాత మళ్ళీ వ్యాట్ అని, ఇలాంటి రకరకాల ట్యాక్సెస్ ఏది ట్యాక్స్ అనేది తెలియనటువంటి పరిస్థితి. ఇప్పుడు ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్ ఒకటి. ఇవాళ ఇవన్నీ కూడా ఒకే కొడుకు కింద తీసుకొచ్చి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వాటా కూడా నిర్ణయించే విధంగా గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్, జిఎస్టీ, ఈ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్సెస్ విధానాన్ని తీసుకురావడం వల్ల ఇవాళ ఒకే ట్యాక్స్ విధానం వచ్చింది. ఈ ఒకే ట్యాక్స్ విధానంలో కేంద్రం మన నివాస వాడ కేంద్రం కూడా మిగతా రాష్ట్రం ఆ ఇచ్చినటువంటి వాటాన్ని తెలుగుదేశం ప్రభుత్వం పేదల కోసం టిడ్కో ఇళ్ల కార్యక్రమాన్ని ప్రారంభించడంతో పాటు 2019కి 90% పనులు పూర్తి చేసిందని మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో టిడ్కో ఇళ్ల నిర్మాణం పనులు 1% కూడా జరగలేదన్నారు. బ్యాంకులో టిడ్కో ఇళ్లను తాకట్టు పెట్టి ప్రజలు నెత్తిన భారం మోపారని దుయ్యబట్టారు. పాలకుల్లో టిడ్కో గృహాల పనులు పరిశీలించిన మంత్రి అధికారులకు పలు సూచనలు చేశారు. పేదలు, మధ్యతరగతి ప్రజలకు మేలు చేయడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమన్నారు.
ఎన్టీఆర్ టిక్కో ఇళ్లను ఆ రోజు ప్రారంభించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా 8 లక్షల ఇళ్లకు శ్రీకారం చుట్టి మరి ఆ రోజు 19కే 80-90% పూర్తి చేస్తే గత 5 సంవత్సరాల్లో ఒక అర్బస్తా సిమెంట్ కానీ ఒక్క రూపాయి కూడా పెట్టకుండా మనం చేసినటువంటి పోరాట ఫలితంగా ఏదో అడపాదడపా కొంతమందికి మనం కట్టిన ఇళ్లకు రంగులు మార్చి ఇచ్చి దగా మోసం చేసినటువంటి పరిస్థితి. ఈరోజు మళ్ళీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే ఆ బ్యాలెన్స్ పనులు ఏవైతే నిలిచిపోయినటువంటి బిల్డింగ్స్ ఏవైతే ఉన్నాయో వాటినన్నిటి కూడా యుద్ధ ప్రాతిపదికన. ఎందుకంటే ఒక పక్కన ఆర్థిక పరిస్థితి, ఎందుకంటే 19-24 5 సంవత్సరాల్లో ఆయన లక్షల కోట్లు అప్పులు చేసి అప్పులు కట్టాలి, వడ్డీలు కట్టాలి, మళ్ళీ ఈ బ్యాలెన్స్ పనులు పూర్తి చేయాలి. ఇంకా ఎంత దురదృష్టకరమని ఈవేళ ఎవరైతే ఇళ్ళ లబ్ధిదారుడు ఎవరైతే ఉన్నారో ఆ లబ్ధిదారుడు ఒక్కొక్కరి పేరు మీద అక్షరాల 3,85,000 రూపాయలు, అంటే ఈరోజు వడ్డీతో కలిపి అది 5 లక్షలు 6 లక్షల రూపాయలకి చేరు. ఉమ్మడి కృష్ణా జిల్లాలో వైసీపీ బలోపేతానికి నేతలు కృషి చేయాలని ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు వైవి సుబ్బారెడ్డి అన్నారు. రచ్చబండ కార్యక్రమం నిర్వహించి సభ్యత్వం నిర్వహించాలన్నారు. విజయవాడలో నిర్వహించిన కృష్ణా ఎన్టీఆర్ జిల్లాల వైసీపీ విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొన్న వైవి పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు. పార్టీ భవిష్యత్ కార్యాచరణను పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా వివరించారు. 40 రోజుల పాటు క్షేత్రస్థాయిలో పర్యటించి మండల స్థాయి కమిటీలు వేయాలని సూచించారు. విజయవాడలోని కరెన్సీ నగర్లో జరిగిన ఎన్టీఆర్ కృష్ణా జిల్లాల వైసీపీ విస్తృత స్థాయి సమావేశానికి ముఖ్య అతిథులుగా వైవి సుబ్బారెడ్డి, మాజీ ఎంపీ మోదుగుల వేణుగోపాల్ రెడ్డి హాజరయ్యారు. ఈ సమావేశంలో ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షుడు దేవినేని అవినాష్, మాజీ ఎమ్మెల్యేలు మల్లాది విష్ణు, వెలంపల్లి శ్రీనివాస్, జోగి రమేష్, జగన్మోహన్ రావు పాల్గొన్నారు. మీరందరూ కూడా ఉండాలి, మండల స్థాయి నాయకులందరూ కూడా ఉన్నారు కాబట్టి అందరూ దీనిపై ప్రత్యేక శ్రద్ధ పెట్టి రాబోయే వారం రోజుల్లో ఈ మండల స్థాయి కమిటీలన్నీ కంప్లీట్ చేస్తే మనం నెక్స్ట్ స్టెప్ గ్రామ స్థాయికి వెళ్తాం. కాబట్టి గ్రామ స్థాయికి వెళ్ళినప్పుడు ఏ విధంగా చేయాలనేది ఒక కార్యక్రమం మనం రూపొందించాం. అవన్నీ కూడా మీకు పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేసే కార్యక్రమం చేస్తాం. కాబట్టి ముందు ప్రధాన కమిటీలు మండల స్థాయిలో ఎక్కడెక్కడ పెండింగ్ ఉన్నాయో మండల స్థాయి అధ్యక్షులందరికీ ప్రత్యేకంగా చెప్తున్నా, ఒక వారం రోజుల్లో ఎక్కడెక్కడ పెండింగ్ ఉన్నాయో ఈ మండల స్థాయి కింద కమిటీలన్నీ కూడా. తెలంగాణ మంత్రులు పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్ మధ్య వివాదం ముగిసింది. పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ చొరవతో ఇద్దరి మధ్య వివాదానికి తెరపడినట్లయింది. ఎట్టకేలకు మంత్రి అడ్లూరి లక్ష్మణ్కు మంత్రి పొన్నం ప్రభాకర్ క్షమాపణలు చెప్పారు. లక్ష్మణ్ బాధపడిన దానికి క్షమాపణలు కోరుతున్నానని, లక్ష్మణ్కు వ్యక్తిగతంగా క్షమాపణలు చెప్తున్నానని, కరీంనగర్లో మాదిగ సామాజిక వర్గంతో తాను కలిసి పెరిగానంటూ మంత్రి పొన్నం వివరించారు. జరిగినటువంటి ఒక అపోహ వాటన్నిటి పట్ల నేను ఆ మాట అనకపోయినప్పటికీ దానికి పత్రికలో స్వీకరించినటువంటి ప్రకారంగా కొంత తన బాధపడినటువంటి మాటకు నేను క్షమాపణ కోరుతా ఉన్నా. ఎక్కడ కూడా అటువంటి ఆలోచన లేదు. నాకు అటువంటి ఆ ఒరవడిలో నేను పెరగలేదు. కాంగ్రెస్ పార్టీ నాకు ఆ సంస్కృతిలో నేర్పలేదు. కాబట్టి నేను తప్పకుండా ఈరోజు తెలంగాణలో కానీ దేశంలో రాహుల్ గాంధీ గారు సామాజిక న్యాయం కోసం పోరాడే సందర్భంలో వ్యక్తిగతమైన అంశాలన్నీ పక్కన ఉంచి కాంగ్రెస్ పార్టీ సామాజిక న్యాయానికి జరిగే దాని లోపల ఒక బలహీన వర్గాల బిడ్డగా ఈ రోజు తెలంగాణ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారి నాయకత్వంలో, రాహుల్ గాంధీ గారి సూచన మేరకు ఏదైతే హైదరాబాద్ గన్ పార్క్ దగ్గర గ్రూప్ 1 అభ్యర్థులు ఆందోళనకు దిగారు. గ్రూప్ 1 పరీక్షలు మళ్లీ నిర్వహించాలని, జాబ్ క్యాలెండర్ వెంటనే విడుదల చేయాలంటూ నిరసన తెలిపారు. గ్రూప్ 1 అభ్యర్థుల ఆందోళనలో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత పాల్గొన్నారు. వారి డిమాండ్లకు మద్దతు ప్రకటించారు. కర్నూలు అన్ని విధాలా అభివృద్ధి చేస్తున్నామని మంత్రి టీజీ భరత్ అన్నారు. నగరంలో 4,30,00,000 రూపాయలతో పలు అభివృద్ధి పనులకు నగరపాలక సంస్థ కమిషనర్ విశ్వనాథ్తో కలిసి మంత్రి శంకుస్థాపన చేశారు. నగరంలో రోడ్లు, డ్రైనేజ్ కూడలో సుందరీకరణ పనులు ప్రారంభించారు. గత ప్రభుత్వంలో అభివృద్ధి పనులు జరగనందువల్ల ఎన్నో సమస్యలు వచ్చాయని, కూటమి ప్రభుత్వం వాటిని పరిష్కరిస్తోందని తెలిపారు. ఆటో డ్రైవర్లు మంత్రిని కలిసి రాష్ట్ర ప్రభుత్వం డ్రైవర్లకు 15,000 రూపాయలు ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా టీజీ భరత్ స్వయంగా ఆటో నడిపారు.
కూటమి ప్రభుత్వం ప్రజల సౌకర్యం కోసం రోడ్లు మౌలిక వసతుల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించిందని పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజ్ అన్నారు. డి నర్సాపురం మండలం బొర్రంపాల్ నుంచి రవికంపాడు వరకు 4,22,00,000తో నిర్మించిన R&B రోడ్డుకు ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో రహదారులు మెరుగుపడితే ప్రజల ఆర్థిక అభివృద్ధి, విద్య, వైద్య రంగాల అభివృద్ధికి దోహదపడుతుందని చెప్పారు. రాబోయే రోజుల్లో ఈ ప్రాంతంలో మరిన్ని అభివృద్ధి పనులు ప్రారంభమవుతాయని తెలిపారు. తెలియజేస్తున్నాం. రోజు పోలవరం నియోజకవర్గంలో అభివృద్ధి పదంలో ముందుకు తీసుకుపోతున్నటువంటి ఎన్డీఏ కూటమి ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, మోదీ గారికి పోలవరం నియోజకవర్గం తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈరోజు ముఖ్యంగా పోలవరం నియోజకవర్గంలో ఎన్నడూ లేని విధంగా ఏజెన్సీ గ్రామాలు కానీ లేకపోతే అనేక గ్రామాల్లో రోడ్ల పరిస్థితి చాలా దారుణమైనటువంటి పరిస్థితి. దీన్ని పరిగణలోకి తీసుకొని ఎట్టి పరిస్థితుల్లో ప్రతి గ్రామంలో దివ్యాంగ పెన్షన్ లబ్ధిదారులకు మరో విడత వైద్య పరీక్షలు ప్రారంభమయ్యాయి. కూటమి ప్రభుత్వం వచ్చాక ఇప్పటికే 5.50 లక్షల మందికి ఒక విడత పరీక్షలు పూర్తయ్యాయి. అందులో 1.5 లక్షల మందిని అనర్హులుగా తేల్చి పింఛన్లు రద్దు లేదంటే వికలాంగ శాతం తగ్గింపులకు నోటీసులు జారీ చేశారు. దీంతో మళ్లీ పరీక్షలు దాదాపు 1.5 లక్షల మంది లబ్ధిదారులను అనర్హులుగా తేల్చింది, లేదంటే వారి వైకల్య రకాన్ని మార్చింది. ఈ వ్యవహారంపై విమర్శలు రావడంతో ప్రభుత్వం మళ్లీ రీటెస్టులు ప్రారంభించింది. ఇది వరకు అనర్హులుగా తేలిన వారిలో చాలా మంది తాము అర్హులమే అని అంటున్నారు. ధర్నాలు చేశారు. తమ గోడును ప్రభుత్వ అధికారులకు తెలిపారు. ఈ క్రమంలో ప్రభుత్వ రీవెరిఫికేషన్ చేపట్టి వారు నిజమైన అర్హులా కాదా అనేది మరోసారి తేల్చబోతోంది. నూజివీడు IIITలో అక్షయ పాత్ర ద్వారా నాణ్యమైన భోజనం అందడం పట్ల విద్యార్థులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. సమస్య పరిష్కారానికి కృషి చేసిన విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్కు IIIT విద్యార్థులు ధన్యవాదాలు తెలిపారు. ఇటీవల నూజివీడు IIITలో భోజనం సరిగా పెట్టడం లేదని, నిర్వహణ సక్రమంగా లేదంటూ విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో IIITలో మెస్ నిర్వహణ బాధ్యతను ప్రభుత్వం అక్షయ పాత్రకు అప్పగించింది. ఎప్పటి నుంచి ఎదుర్కొంటున్న భోజన సమస్యను పరిష్కరిస్తానని మాటిచ్చి నిలబెట్టుకున్న మంత్రి లోకేష్కు వారు ధన్యవాదాలు తెలిపారు. ఈ పరిష్కారాన్ని శాశ్వతంగా కొనసాగించాలని విద్యార్థులు విజ్ఞప్తి చేశారు. అక్షయ పాత్ర ఫుడ్ని మాకు తీసుకొచ్చినందుకు థ్యాంక్ యూ నారా లోకేష్ సార్. థ్యాంక్ యూ సార్. మేము IIIT నూజివీడు నుంచి మాట్లాడుతున్నాం సార్. అయితే ఈ మధ్య మీరు అక్షయ పాత్ర స్కీమ్ని ఇంప్లిమెంట్ చేశారు కదా సార్. ఇక్కడ అది చాలా బాగుంది సార్. అంటే హాలిడేస్ తర్వాత వచ్చి చూడకంటే హాలిడేస్లో ఇంట్లో భోజనం ఎలా చేస్తామో సేమ్ అలానే ఉంది సార్. ఈ భోజనం కూడా చాలా బాగుంది సార్. మేమైతే చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం సార్ దాని తర్వాత. సో థ్యాంక్. ఆయుధాలు వీడుతామని ఛత్తీస్గఢ్లోని మాడ్ డివిజన్ కమిటీ కార్యదర్శి రాణిత అలియాస్ సనిత పేరిట ఓ లేఖ విడుదలైంది. ఈ నెల 15 వరకు సమయం ఇవ్వాలని ఆ లేఖలో కోరారు. వాస్తవానికి ఈ నెల 4నే రాసినట్టు లేఖపై తేదీ కనిపిస్తుంది. అయితే అది మంగళవారం బయటకు వచ్చింది. మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు మల్లోజుల వేణుగోపాల్ అలియాస్ అభయ్ అలియాస్ సోను విజ్ఞప్తులకు మాడ్ డివిజన్ కమిటీతో సహా పలు కమిటీలు మద్దతిస్తున్నాయని రాణిత లేఖలో పేర్కొన్నారు. వాస్తవానికి ఏప్రిల్, మే నెలలోనే సాయుధ పోరాటాలకు స్వస్తి పలకాల నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. తాజాగా కార్యకర్తలకు, ప్రజలకు సోను చేసిన విజ్ఞప్తిని లేఖను చదివామని చెప్పారు. దేశంలో, ప్రపంచంలో మారుతున్న పరిస్థితులు గుర్తించడంలో, తదనుగుణంగా విప్లవ ఉద్యమంలో మార్పులు చేయడంలో కేంద్ర కమిటీ విఫలమైందన్నారు. తప్పుడు నిర్ణయాల కారణంగా తమ ప్రయత్నాలేవీ సఫలం కాలేదన్నారు. ఈ క్రమంలో ఆయుధాలు వీడేందుకు నిర్ణయం తీసుకున్నామని, స్నేహపూర్వక సంస్థలతో కలిసి పనిచేయాలని నిర్ణయించుకున్నామని తెలిపారు. తమ నిర్ణయాన్ని తమ పార్టీకి, కార్యకర్తలకు వివరించాల్సి ఉందన్నారు. కానీ కొనసాగుతున్న అణిచివేతల మధ్య ఆ పని పూర్తి చేయలేమన్నారు. దీనికోసం కొంతకాలం పోలీసు గస్తీ నిలిపివేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు విన్నవించారు. ఈ నెల 15వ తేదీలోపు ఆ పని పూర్తి చేస్తామన్నారు. మాడ్ పరిధిలో ఎటువంటి చట్టవిరుద్ధమైన చర్యలకు పాల్పడబోమని, బాధ్యతాయుతంగా ఉంటామని ఆ లేఖలో రాణిత ప్రకటించారు. ప్రపంచ స్థాయి వృద్ధి కేంద్రంగా ముంబై నగరం మారుతుందని ప్రధాని మోదీ అన్నారు. నవీ ముంబైలో అంతర్జాతీయ విమానాశ్రయం మొదటి దశను ప్రారంభించిన ప్రధాని ఈ ఎయిర్పోర్ట్ ద్వారా రైతులు తమ ఉత్పత్తులను యూరోప్, గల్ఫ్ దేశాలకు సులభంగా ఎగుమతి చేయవచ్చని తెలిపారు. చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు లబ్ధి చేకూరుతుందన్నారు.
ముంబై పర్యటనలో భాగంగా మెట్రో లైన్ 3 చివరి దశను కూడా మోదీ ప్రారంభించారు. అలాగే ముంబై 1 యాప్ను ఆవిష్కరించారు. साथियों, आज मुंबई का लंबा इंतजार खत्म हुआ. मुंबई को अब अपना दूसरा इंटरनेशनल एयरपोर्ट मिल गया है. ये एयरपोर्ट इस क्षेत्र को एशिया के सबसे बड़े कनेक्टिविटी हब के रूप में स्थापित करने में बड़ी भूमिका निभाएगा. आज मुंबई को पूरी तरह से अंडरग्राउंड मेट्रो भी मिली है. इससे मुंबई में ट्रैवल और आसान होगा, लोगों का समय बचेगा. ये अंडरग्राउंड मेट्रो विकसित होते भारत का जीवंत प्रतीक है. मुंबई जैसे व्यस्त शहर में जमीन के नीचे और वो भी ऐतिहासिक बिल्डिंगों को सुरक्षित रखते हुए ये शानदार मेट्रो बनाई गई है. मैं इससे जुड़े श्रमिकों और इंजीनियर्स को भी మలయాళ సూపర్ స్టార్స్ ఇళ్లపై ఈడీ మెరుపు దాడులు నిర్వహించింది. మమ్మూటి, దుల్కర్ సల్మాన్, పృథ్వీరాజ్ సుకుమారన్, అమిత్ చొక్కాలక్కన్ ఇళ్లతో సహా మొత్తం 17 చోట్ల ఈడీ అధికారులు ఏకకాలంలో సోదాలు నిర్వహించారు. లగ్జరీ కార్లను అక్రమంగా దిగుమతి చేశారని, అలాగే హవాలా ఉల్లంఘనలపై జరుగుతున్న దర్యాప్తులో భాగంగా ఈడీ ఈ సోదాలు చేపట్టింది. భూటాన్, నేపాల్ సరిహద్దుల ద్వారా భారత్లోకి అక్రమంగా ల్యాండ్ క్రూయిజర్, డిఫెండర్, మసిరిటి వంటి ఖరీదైన కార్లను అక్రమంగా దేశంలోకి తీసుకొచ్చి రిజిస్ట్రేషన్ చేసిన ముఠా గురించి సమాచారం రావడంతో ఈడీ రంగంలోకి దిగింది. మమ్మూటికి సంబంధించిన చెన్నైలోని ఆఫీస్ పైన, దుల్కర్ సల్మాన్, పృథ్వీరాజ్ సుకుమారన్, అమిత్ చల్కల్ ఇళ్లపైన, కొంతమంది వాహన యజమానులు, ఆటో వర్క్షాపులపైన ఈడీ దాడులు జరిపింది. కోయంబత్తూరులోని ఒక నెట్వర్క్ భారత సైన్యం, అమెరికా రాయబార కార్యాలయం, విదేశాంగ మంత్రిత్వ శాఖ పేరుతో నకిలీ పత్రాలు తయారు చేసి అరుణాచల్ ప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్తో సహా ఇతర రాష్ట్రాల్లో తప్పుడు ఆర్డీఓ రిజిస్ట్రేషన్లు చేసినట్లు ఈడీకి పక్కా ఆధారాలు లభించాయి. ఈ లగ్జరీ వాహనాలను సినీ సెలబ్రిటీస్తో పాటు ధనవంతులకు తక్కువ ధరలకు అమ్మినట్టు తెలుస్తోంది. గత నెలలో ఆపరేషన్ సమకూర్ పేరుతో కస్టమ్స్ అధికారులు కేరళలో పెద్ద ఎత్తున దాడులు చేసి 39 లగ్జరీ కార్లు స్వాధీనం చేసుకున్నారు. భూటాన్ నుంచి సుమారు 200 కార్లు ఇలా అక్రమంగా భారత్లోకి వచ్చినట్లు కస్టమ్స్ భావిస్తోంది. కస్టమ్స్ దాడులో దుల్కర్ సల్మాన్, అమిత్ చొక్కాలక్కన్ ఇళ్ల నుంచి కూడా కార్లను సీజ్ చేశారు. కస్టమ్స్ సీజ్ చేసిన ఇళ్లలోనే ఈడీ తనిఖీలు చేయడం విశేషం. ప్రముఖ హెయిర్ స్టైలిస్ట్ జావేద్ హబీబ్తో పాటు ఆయన కుటుంబ సభ్యులు ఫ్రాడ్ కేసులో చిక్కున్నారు. జావేద్ హబీబ్ తన కుటుంబంతో కలిసి ఒక గ్యాంగ్ ఏర్పడి ప్రజలకు కోట్ల మేర కుచ్చుటోపీ పెట్టారు. ఈ మేరకు యూపీ పోలీసులు జావేద్ హబీబ్తో పాటు ఆయన కుటుంబంపై 20 కేసులు నమోదు చేశారు. జావేద్ హబీబ్, ఆయన భార్య, కుమారుడు కలిసి 7 కోట్ల మేరకు మోసాలకు పాల్పడినట్లు పోలీసులు తెలుపుతున్నారు. ఇప్పటివరకు 35 మంది బాధితులు ఫిర్యాదు చేశారని చెప్తున్నారు. ఫాల్కల్ గ్లోబల్ కంపెనీ ముసుగులో జావేద్ ఈ మోసాలకు పాల్పడినట్లు పోలీసులు తమ ప్రాథమిక విచారణలో గుర్తించారు. ఇదిలా ఉంటే జావేద్ తనయుడిపై గత నెలలో క్రిప్టో కరెన్సీకి సంబంధించి ఒక కేసు కూడా నమోదైంది. మొత్తంగా జావేద్ హబీబ్పై కేసు నమోదు కావడం సెలబ్రిటీ వర్గాల్లో సంచలనంగా మారింది. That's all for now. Keep watching YK News. Telugu Vari Gundi Chappudu.